ఏ బలవంత్ మూవీ రివ్యూ. ముందుగా మూవీ కథ విషయానికి వస్తే ఇది ఒక మిడిల్ క్లాస్ కుర్రాడి కథ. మన హీరో సుహాస్ వచ్చేసి ఒక వింతైన బిజినెస్ అయితే స్టార్ట్ అయితే చేస్తాడు. అదేంటంటే ఎవరైనా ఎవరి మీదైనా కోపం ఉంటే, కోపం ఉన్నా లేదా ఎవరినైనా తిట్టాలి అన్నా వారు స్ట్రేట్ గా వెళ్ళకపోతే హీరోకి డబ్బులు ఇస్తే చాలు, వాళ్ళు ఎల్లు అయితే వీళ్ళ తరపున అయితే మాట్లాడతారు, తిట్టడం జరుగుతుంది, లేకుంటే వాళ్ళతో తిట్టించుకోవడం కూడా జరుగుతుంది. సో ఇది ఒక బిజినెస్ అనేది సుహాస్ మూవీలో స్టార్ట్ అయితే చేస్తాడు. సో మనకి ట్రైలర్ ముందు చాలా బిజినెస్ ఏంటి అని చెప్పి చాలా హైప్ అయితే తీసుకొని వచ్చారు. ఫైనల్ గా బిజినెస్ అయితే ఇది మూవీలో. సో ఈ బిజినెస్ ఐడియాతో తన లైఫ్ ఎలా టర్న్ అయ్యిందనేదే ఈ మూవీ స్టోరీ. ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే ఇది చాలా ఎంగేజింగ్ గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ బిజినెస్ సైడ్ ని ఎస్టాబ్లిష్ చేసే సీన్స్, ఆ హీరో ఆ పనులు చేసేటప్పుడు వచ్చే కామెడీ, అక్కడక్కడ చాలా బాగానే నవ్వు అయితే తీసుకొని అయితే వచ్చారు. ముఖ్యంగా సుహాస్ అలాగే సుదర్శన్ మధ్య వచ్చే కామెడీ అయితే చాలా బాగా వర్కౌట్ అయితే అయింది. ఇంకా ఇంటర్వెల్ దగ్గర వచ్చే ఒక ట్విస్ట్ తో సినిమా మీద ఒక మంచి ఓప్ అయితే క్రియేట్ అయితే అవుతుంది. సెకండ్ హాఫ్ లో ఇంకా బాగుంటుంది అని చెప్పి ఒపీనియన్ కూడా తీసుకుని అయితే వస్తుంది. కానీ అసలు చిక్కంతా సెకండ్ హాఫ్ లోనే ఉందనే చెప్పాలి. ఇంటర్వెల్ తర్వాత కథ ఎటు వెళ్తుందో కూడా అర్థం కాదు మనకి. ఆ బిజినెస్ కాన్సెప్ట్ స్టార్టింగ్ లో చాలా కొత్తగా చూడడానికి చాలా బాగున్నా కూడా అది రిపీటెడ్ గా వస్తున్నసరికి చాలా చిరాకు అయితే వేస్తుంది. సో క్లైమాక్స్ వచ్చేలోగే వాళ్ళు ఏదైతే ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారో ఈ బిజినెస్ ఐడియా నుంచి ఒక ఎమోషనల్ థింగ్ అదనేది చాలా ఇరిటేట్ గా లేకపోతే ట్రైడ్ గా అయితే అనిపిస్తుంది మనకి దీని మీద చూసేటప్పుడు. ఇంకా పర్ఫార్మెన్స్ విజయానికి వస్తే సుహాస్ అయితే చాలా బాగా యాక్టింగ్ అయితే చేశాడు. కానీ సీనియర్ యాక్టర్ నరేష్ గారి పర్ఫార్మెన్స్ చాలా అంటే చాలా బాగుంది. తను డిజర్వ్ అని చెప్పాలి. బట్ దీంట్లో అంత స్కోప్ అయితే తనకి ఇవ్వలేదు అని చెప్పి అనిపించింది నాకు. మూవీలో సాంగ్స్ చాలా బాగున్నా కూడా అవి మూవీ మధ్య అక్కడక్కడ వచ్చేసరికి చాలా స్పీడ్ బ్రేకర్ లాగా అయితే అనిపిస్తుంది ఈ కథకి. ఏ భగవాన్ ఫైనల్ గా చెప్పాలంటే మూవీ కొన్ని చోట్ల బాగా నవ్వు అయితే క్రియేట్ అయితే చేసింది. సో సుహాస్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మాత్రం అక్కడక్కడ తను సృష్టించే ఆ నవ్వులకి అయితే మీరు ఎంజాయ్ అయితే చేయొచ్చు. బట్ ఓవరాల్ గా మూవీ అంటే మాత్రం యావరేజ్ అనే చెప్పాలి. ఆ సుహాస్ కోసం వెళ్ళి చూడండి. ఆ కలర్ఫుల్ గా ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ కొంచెం డ్రాగ్ ఉంటుంది తప్ప మిగతాదంతా కూడా యావరేజ్ గానే ఉంటుంది. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి.